హలో, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. దిస్ ఇస్ స్నేహ. అందరూ ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు నేను ఒక కుకింగ్ బ్లాగ్తో వచ్చేస్తాను. సో ఆ కుకింగ్ ఏంటంటే, నేను ఇవాళ అవిసె గింజల కారప్పొడి ఎలా చేయాలో చూపిస్తాను. దానికి ఉన్న బెనిఫిట్స్ అవన్నీ నేను చేసేటప్పుడు మీతో చెప్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. అవిసె గింజలు ఒక 1 కప్ తీసుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీరా, సాల్ట్ అండ్ ఎండుమిర్చి మీకు కారం సరిపడా, అండ్ కొంచెం టామరిన్. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ ఏంటో, ఎలా చేయాలో నేను మీకు నెక్స్ట్ కంటిన్యూ చేసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి. మీరు సాస్ ప్యాన్ లాంటిది పెట్టుకోండి. దానివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే మొత్తం ఈక్వల్గా ఏగుతాయి. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అవ్వాలి, లైట్ హీట్ అవ్వాలి, ఎక్కువ హీట్ అవ్వకూడదు. హీట్ అయిన తర్వాత అవిసె గింజలు వేసేసుకుందాం దానిలోకి. సో అవిసె గింజలు వేసిన తర్వాత కొంచెం సాట్ చేద్దాం. సాట్ చేసి అవి చిట్పట్లు అనేదాకా వేయించాలండి. మంచి అరోమాటిక్ స్మెల్ వస్తుంది మీరు వేయించేటప్పుడు. సో చూసుకోండి, లైట్ మీడియం ఫ్లేమ్ కూడా కాదు, లో ఫ్లేమ్లోనే వేయించాలి. మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్ పెట్టకూడదు. అవి పెడితే ఎక్కువ ఏగకుండా లోపల దాకా ఏగవు, పైన ఏగి డార్క్నెస్ వచ్చేస్తుంది. అదంతా బ్యాడ్ స్మెల్ వచ్చేసి అరోమాటిక్ గా ఉంటుంది. గింజల వల్ల ఏంటి ఉపయోగం అంటే అండి, ఇది ప్రోటీన్ లో, ఫైబర్ లో, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లో చాలా రిచ్గా ఉంటుంది. సో ప్రోటీన్ వల్ల ఏంటంటే మనకి హెయిర్ కానీ మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ప్రోటీన్ ఇంటేక్ వల్ల హెయిర్ పెరుగుద్ది, ఇంకా హెయిర్ ఫాల్ రెడ్యూస్ అయ్యిద్ది, ఇంకా చాలా బెనిఫిట్స్ అవుతాయి. అలాగే ఫైబర్ వల్ల ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యిద్ది. కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా డయాబెటీస్ కంట్రోల్ ఉంటుంది. వెయిట్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది వెయిట్ రెడ్యూస్ చేయడానికి ఉపయోగపడుద్ది. అలాగే ఇంకా ఎవరికైనా మోషన్ ప్రాబ్లం అలా ఉన్న బౌల్ మూమెంట్స్ ఇంక్రీజ్ చేసి రోజు మోషన్ ప్రాబ్లం కూడా తగ్గిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్లో కూడా ఇది చాలా రిచ్ అండి. సో దానివల్ల ఉపయోగం ఏంటంటే హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది. సో అలాగే ఇంకో కాంపౌండ్ ఉందండి, దీంట్లో లిగ్నెన్స్ అనే కాంపౌండ్ ఉంది. దీనివల్ల మనకి బ్రెస్ట్ క్యాన్సర్, మెయిన్లీ గర్ల్స్కి, ఉమెన్కి బ్రెస్ట్ క్యాన్సర్ రానికుండా ఇది చాలా ఉపయోగపడుతుంది. సో అవిసె గింజల్ని మీరు డైలీ బేసిస్ మీద కన్జ్యూమ్ చేయండి. ఐదర్ పొద్దున్నే లేసి ఒక స్పూన్ తింటామో, లేకపోతే ఇలా పొడి చేసుకుని తింటామో, లేకపోతే లడ్డు చేసుకుని తింటామో, ఇలా చేయండి. నేను లడ్డు అవన్నీ మీకు నెక్స్ట్ వ్లాగ్స్లో మీకు అప్లోడ్ చేస్తాను. సో దీనివల్ల అవిసె గింజల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, అవిసె గింజల్ని వేయించిన తర్వాత తీసేసి నెక్స్ట్ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు వేసి అవి కూడా కొంచెం లైట్ బ్రౌన్ దానిలో వేయించుకోవాలి, లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు. అవి వచ్చినాక మళ్ళీ కొంచెం సేపు శనగపప్పు కొంచెం లైట్ బ్రౌన్గా వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మినప్పప్పు కూడా వేసేసుకొని అవి కూడా బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. లైట్ రెడ్ కలర్లో వచ్చేంత వరకు. అలా అని మార్చేస్తే మీకు టేస్ట్ అనేది పోతుంది. సో దగ్గరుండి చాలా జాగ్రత్తగా వేయించాలండి. సో అవి వేయించిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ధనియాలు, జీలకర్ర అవి 2 వేయించేసి ఒక 1 మినిట్ వేయిస్తే సరిపోద్ది, ఉట్నే వేగిపోతుంది. ధనియాలు అండ్ జీలకర్ర మంచి స్మెల్ వస్తుంది మీకు వేయించేటప్పుడు మీ హౌస్ అంతా. సో దగ్గరుండి చాలా జాగ్రత్తగా వేయించండి. నెక్స్ట్ అవన్నీ వేయించిన తర్వాత
పక్కకు తీసేసుకొని అదే ప్యాన్లో ఇంకో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోండి, లేకపోతే ఆయిల్ వేసుకోకపోయినా పర్లేదు. నేనైతే డ్రై రోస్ట్ చేసేస్తున్నాను. కొంచెం ఎండుమిర్చి వేసుకోండి, అవి బాగా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాక బాగా చల్లారిపోయే ఒక ప్యాన్లో తీసుకుని ఒక బౌల్లో తీసుకొని చల్లారిపోయేదాకా ఉంచాలి. చల్లారిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో తర్వాత ప్లేట్లో వేసుకున్నామండి. ఆ చింతపండు వెల్లుల్లిపాయలు కూడా దీంట్లో వేసేస్తే కొంచెం ఈ వేడికి మెత్తపడతాయి కదా. సో డ్రై రోస్ట్ చేసేసుకున్నాం కదా, అన్ని ఒక ప్లేట్లో వేసుకుని ఇవి అన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కొంచెం బరగ్గా పౌడర్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇలా అవిసె గింజల పొడి రెడీ అయిపోద్ది. సో ఫస్ట్ అయితే ఆరిపోయినాయి. సో నేను వీటిని మిక్సీలో వేసేస్తాను. దీంట్లో కొంచెం దీనికి సరిపడంత సాల్ట్ వేసుకుందాం, కల్లుప్పు వేసుకుందాం, బాగుంటుంది టేస్ట్. కొంచెం సాల్ట్, సో ఇలా మిక్సీలో వేసేసుకున్నాము. సో దీన్ని గ్రైండ్ చేసినాక ఎలా ఉందో మీకు చూపిస్తాను. దీన్ని మనం ఇంకా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. బయట నుంచి చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంది. సో గివ్ ఇట్ ఎ ట్రై. సో దీన్ని నేను ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేస్తున్నాను, గ్లాస్ జార్లో పెట్టుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా ఈ రెసిపీ ట్రై చేసి నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.